హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో బొంబాయి చట్నీ విత్ రాగి దోశ చేస్తున్నానండి. బొంబాయి చట్నీకి ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, ఇది వేయించుకుంటూ శనగపిండి తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి పలుచగా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను కలుపుకొని దీనిలోకి ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలుపుకొని దీనిలోకి వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా దీనిలో వేసేయాలండి. స్లోగా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా ఉంటుందండి. చూడండి, ఇలా వచ్చాక ఒక పొంగు వచ్చాక అంటే ఉడకటం స్టార్ట్ అయ్యాక ఇంకా ఆఫ్ చేసేయాలండి. దీనికి మనం రాగి దోశ వేస్తున్నానండి కాంబినేషను. చూడండి, ఆయిల్ వేసుకున్నానండి. రాగులను నానబెట్టేసి కొద్దిగా బియ్యం వేసి మిక్సీ పట్టుకుని దాంతో రాగి దోశ వేసానండి. చూడండి, క్రిస్పీగా చాలా బాగుందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి దోశ విత్ బొంబాయి చట్నీ రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.